ఈరోజు సునామీ గాలు ఎన్న పెద్దరాన్ని బాగా ట్రైన్ చేసి పంపిస్తున్నాడు నా తమ్ముడు సంద్రార్ చంద్రుల తప్పుతో తేత. లెట్స్ వెల్కమ్ దెం. అర్థమైందా? అది ఒక్కటేనే నాకు అర్థం కాదు. అంటే ఏం నమ్మకం మీకు అని ఒక్క ఎదవకన సూట్ సెట్ అయిందా? రే నువ్వు సూటుల గురించి మాట్లాడుతున్నావు. మా పెద్దనాన్నకి కామెడీకి ఏమైనా సంబంధం ఉందా? మీ పెద్దనాన్న వాడే అసలు నా పెద్దనాన్న ఎవరికి తెలియదు, ఎవరికైనా తెలుసా? మాకు సంబంధం లేదు. యూట్యూబ్ లో చాలా మంది ఫ్యాన్స్ కి తెలుసు. మీరు సూట్ వేసుకొని అది సూట్ కాకపోయినా కానీ చాలా బాగున్నారా. జై రాములమ్మ, జై పెద్దనాన్న. నా సునామీ గాల్లో వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో టాపిక్ ఇస్ దూల తీరిందా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? టైం పాస్ కు షాపింగ్ వెళ్ళినప్పుడు వాడు షాపింగ్ వెళ్ళినప్పుడు ఓనర్ మనతో షాపింగ్ చేయించినప్పుడు దూల తిరిందా అనుకుంటా. వద్దురా అని చెప్పినప్పుడు వినకుండా క్రికెట్ మ్యాచ్ కి గాడి పెట్టుకోకుండా పోవడం. నా స్టీల్ బాడీ రా, నాకేమైతుంది? పోయిముగల బైక్ తో స్పీడ్ వెళ్ళినప్పుడు కింద పడినప్పుడు దూరం అనిపిస్తుంది. నేను అమ్మాయి, నువ్వు బైక్ మీద నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, నువ్వు పడిపోతావు. నేను ఆడ బండి స్టార్ట్ చేస్తే మొత్తం సుర్ర సుర్ర అని తిరగాలి. రెడీ? చెప్పనా? పడుకున్న కుక్కని లేపి కల్పించుకున్నప్పుడు దోలు తీరిందా అనిపిస్తుంది. నిన్న ఒకటి లేపిండ్రా. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయినప్పుడు ఎదుట దోలా తిరిందా అంటారు. అరే ఫెయిల్ అయ్యడం అది గర్వంగా తీసుకోవాలరా. ఫెయిల్ అయ్యాం కాబట్టి ఏడున్నావు. పవర్ స్టార్ పవర్ కల్లా ఇంటర్మీడియట్ 3 సార్లు చదివారా. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయ్యారా. చదవద్దు అని చెప్పండి, చదవండి, కానీ చదువు అవ్వకపోతే ఏడవకండి. కానీ నేను 5th క్లాస్ ఫెయిల్ అయినా కదా, అందుకే ఇట్లా దరిద్రంగా తయారైనా కదా. చెప్పుడానా. సరే నీకు పెద్దగా నాకు ఏం అవ్వాలనుందిరా? తండ్రి కావాలని ఉందన్న. అరే దానికి పెద్ద కాదు, నీలో మీటర్ బాగుంటే ఇప్పుడే ఆన్సర్ చెప్పు. ఫ్రీగా వస్తుంది కదా అని అడ్డమైనట్టు తిని మోషన్స్ వేసుకున్నాం. ఆడు మోషన్స్ అంటున్నాడు. అమ్మాయిలతో షాపింగ్ కి వెళ్ళి మనతో బిల్ కట్టించినప్పుడు దూల తిరిగిందని. నేను చేసే చిన్న చిన్న షాపింగ్ 10,000 20,000 కడితే ఏమైతుంది? మీరు ఒక్క చీరలో మేము 15 అండర్వేలు కొంటాం. అదే చీర నువ్వు కొనిస్తే నేను వేసుకొని పెళ్లిలో పోయి మా ఆయన కొనిచ్చిండు అని చెప్తే నీకు ఎంత గర్వంగా ఉంటుంది. అదే కదా బాధ. నువ్వు ఊరుకో చెప్తే నాకు మీ ఆయన కావాలి అంటారని. చెప్తున్నాను. పాలు విండుదామని ఆవు దగ్గరికి కాకుండా ఎద్దు దగ్గరికి వెళ్ళి తన్నిచ్చుకున్నాం. ఇమాజిన్ ఎద్దు దగ్గర పోయి ఆడు వెతుకుతుంటాడు. రూమ్ లో నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, మనం పోతే లోపల గే ఉన్నప్పుడు దూల తీరుతుంది. అది నువ్వు ఉన్నావు, ఇంకోటి అంటే నేను పోతే అన్న ఆల్రెడీ ఇంకొకటి ఉంటాడు, వాడికి అనిపిస్తుంది గే వచ్చిండని. యూట్యూబ్ స్టార్ సుధాకర్ వచ్చి నా దగ్గర మంచి కంటెంట్ ఉంది అంటే అది చెత్త కంటెంట్ అయి ఫెయిల్ అయిపోయినప్పుడు హాయ్ దిస్ ఇస్ భార్గవ్. అరే తిట్టిన పేరు మన ఫ్రెండ్ అమ్మాయితో మాట్లాడతానని బిల్డప్ గా వెళ్ళి తన్నులు తిన్నప్పుడు నేను మాట్లాడతారా? అరే నేను సెట్ చేస్తారా పోలితోని. హలో మిస్ భార్గవ్, సారీ భార్గవ్, మై ఫ్రెండ్. ఓకే, చాలా మనసున్న వ్యక్తి. ఓకే, అందుకే ఐ వాంట్ యు టు యాక్సెప్ట్ హిమ్. ఒకసారి మీ చేతిలో ఉందిస్తారా? ఇది దండలాగా వాడుకుంటారా? యా ఎగ్జాక్ట్లీ వాడుకోండి. అరే భార్గవ్ మొత్తం సెట్ అయింది. నేను వచ్చాను రా మధ్యలో, నేను వచ్చా. షీ టీమ్ కి సంబంధించిన ఏకైక గొప్ప రాములమ్మన్ రా నేను. నా దగ్గరికి అదే షీ టీమ్ లో ఆడవాళ్ళు ఉంటారంటే నువ్వు ఉన్నావు.
అంటే నీ దోస్తేంద్ర తేడాగాడా? తేడాగడకు ఒక తేడాగడగా హెల్ప్ చేసేది. మరదలే కదా అని కమెంట్ చేసుకుంటే పాట పాడుకుంటే తిరిగితే చెప్పు తీసుకొని కొడతా అన్నప్పుడు దూల తీరిందని ఏదో ఒక అనిపిస్తుంది. పాట పాడు మంచిగా. ఇక ఇప్పుడు నీ మరదలు మరదాల మనసు పడితే నేనేమి. ఇట్లయితే అదే కాదు, రోడ్డు మీద ఓడిపోయినా చెప్పు తీసుకుని కొడతా. రొమాంటిక్ గా రావే మరదాల. అరే ఇట్రా ఏంట్రా పాట అది? నా పోరేని పట్టుకో రావే మరదాలా. నెక్స్ట్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ వచ్చి జోక్ చేసినప్పుడు సార్ లోపటేం లేదు సార్ లోపటేం లేదు సార్ అన్నా కూడా చేయి పెడితే దోలు తీరింది అనిపిస్తుంది. నీకుగా దూల తీరదు, ఆడికి దూల తీరుతావు. రాంగ్ బటన్ ప్రెస్ అయితే. హాయ్ దిస్ ఇస్ తేష్ని. స్వీట్ వాయిస్ ఉన్నాక ఒక పాట పాడాలబ్బా మా పటాస్లా. ఏమన్నావు ఏమిన్నాను కన్నులతో మాట్లాడే భాషే వేరు ఏదో మాయా చేసావయ్యా మనసులతో పాటాడే రాగం వేరు. నీ పాటకి అస్సలు డిష్ దాకదమ్మా, డిష్ చుక్కలకి ఇది ఉండే నీ వెంటనే. శ్రీముఖి ఏమనొద్దు, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్. ఓకే చాలా మా ఎండి చేపలన్నీ ఎండిపోయినాయి పో. నా దగ్గర నుంచి ఒక పెద్ద చెట్టు నాకు చేసినట్లేదు. మా ఫ్రెండ్ నా పైన సెటైర్ వేద్దాం అనుకున్నప్పుడు నేనే తిరిగి సెటైర్ వేసినప్పుడు దోలు తీరింది అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు రవి కేసినట్టు కదా. రెడీ. సెకండ్ టాపిక్, జర్నీలో చిరాకు ఎప్పుడేస్తుంది మనకి? ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మనకి బాత్రూమ్ కాడ సీట్ దొరికితే చెడ్డ చిరాకు వస్తుందన్న. నిన్నోడు క్లీన్ చేయమన్నాడు దాన్ని. క్లీన్ గా నా బాత్రూమ్ పక్కన సీట్ దొరుకుతుంది కదా. ఓపెన్ చేసి కూర్చొని చూస్తుంటాడు. నేను నెక్స్ట్. జర్నీలో పక్కన పడుకున్న అబ్బాయి ఊకే మీద పడిపోతుంటే వాడి ఇంటెన్షన్ నీకు అర్థం కావట్లేదమ్మా. కొంచెం దూరంగా జరిగి పడుకోండి, జర్నీలో మళ్ళీ పడతారు. ఓకే అండి. నాకు ట్రైన్ జర్నీస్ పడవండి. నెక్స్ట్. బస్ లో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయి కూర్చోకుండా ఒక ముసలావిడ కూర్చుంటే పరమ చిరాకేస్తానా. అరే అమ్మమ్మ కూర్చుంటేనే చాలా బెటర్ రా. ఇట్లాంటిది కూర్చున్నారు కొన్ని సీట్ ఎక్కడ దొరుకుతుందా కూర్చోనికి. నెక్స్ట్ జర్నీ చేస్తున్నప్పుడు మొబైల్ లో సడన్ గా ఛార్జింగ్ అయిపోతే చార్జర్ తెచ్చుకోవా? పెట్టుకోవడానికి కుదరదు కదా బస్ లో గానీ ట్రైన్ లో గానీ. పవర్ బ్యాంక్ లేదా? లేదు. నీకు తెలివి లేదు. చెప్పు, జర్నీలో చిరాకు ఎప్పుడేస్తుంది? మన శత్రువు కూడా మన పక్కన వచ్చి కూర్చున్నప్పుడు. మీరు ఎందుకు చెప్పిస్తారండి ఆన్సర్లు? మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. పక్కలే ఆడుకోం. ఇంట్లో అమ్మాయిలనైతే ఎలా చూస్తారు, అబ్బాయిలనైతే
ఎలా చూస్తారో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. అమ్మా నాన్నలు ఇంట్లో అబ్బాయిలను ఎలా చూస్తారో అమ్మాయిలను ఎలా చూస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అబ్బాయిలు తొందర నిద్ర లేకపోతే ఇంట్లో అమ్మ నాన్న ఎలా మాట్లాడుకుంటారు? నాన్న నేను అమ్మ, అబ్బాయి పడుకున్నాడు ఇంకా లేవలే, పేపర్ చదువుతున్నా. వస్తే ఎదవా ఇంకా లేవలేదా? లేచాడండి. ఏం చేస్తున్నాడు? లేచి పేపర్ చదువుతుండు. నన్నే అంటున్నావు కదా? మరి నువ్వు ఎదవే కదా. లేకపోతే వాడు లేవకపోతే నా దగ్గరకు వచ్చి ఎదవలేశాడంటే ఎదవే అంట. నీకు అంత శాతం అయితే వెళ్ళి వాడిని లేపు, వాడు పడుకోనుండు. ఓ నా కొడుకు ఇంగ్లీష్ స్కూల్లో చదవాలని వెళ్ళి తీసుకెళ్ళేసిన వాడు ఇంగ్లీష్ పిల్లలతో చాటింగ్ చేసుకుంటుండు. శాతం అయితే పోయి లేపు. వీడి లేపడానికి పోతుండు, కొడుకు పడుకుండు. ఏం చేస్తున్నావు? నాన్న ముసలోని స్టాండ్స్ వద్దా నిన్నవా? ఇట్నే అవుతుంది మరి. ముందుగా లేచి నువ్వేం బీకా ఒక్కటి చెప్పు. పేపర్ పట్టుకొని ఓన్లీ సినిమా పేపర్ చదివావు, అది కూడా చదువు రాకడ బొమ్మలు చూసావు. తండ్రిని రా కొంచెం రెస్పెక్ట్ ఇరా. ఇద్దాం అనుకుంటున్నా కానీ ఈ జేబు పొద్దున్న నుంచి అసలు డబ్బులు లేక అసలు ఖాళీగా ఉంది. నాన్న జేబు ఎందుకు చించేసావు? అది ఖాళీగా ఉంటే కదా ప్రాబ్లం, అందుకే చించేసావు. ఖాళీగా ఉంటే ప్రాబ్లం. ఈ లుంగికి జేబులే లేవు. అరే లింగి ఎందుకు చింపేశారా? ఖాళీగా ఉంది కదా నాన్న, నో ప్రాబ్లం. లింగి దండం పెడతా. ఆడేదో ఉన్నట్టు టెన్షన్ పడుతుందిరా. ఇప్పుడు కూతురు వచ్చి నాన్న నేను ఒకరిని ప్రేమిస్తున్నా అంటే తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? కూతురు నేను తండ్రి. బంగారు తల్లి సినిమా థియేటర్ లో ఉంది నాన్న. అది నా బంగారు తల్లి, నేను ఓన్లీ బంగారు తల్లి అన్న. ఒకటి చెప్పాలి నాన్న. ఒకటి ఆల్రెడీ చెప్పావమ్మా. ఒక మ్యాటర్ నాన్న. చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా నాన్న. ఏమైంది నాన్న? తండ్రి ఇలా పట్టుకుంటే అమ్మ క్యారెక్టర్ బాగా పైకి లేస్తుంది. కానీ సినిమా కాదుగా నాన్న, నువ్వు హీరోయిన్ కూడా కాదు. కానీ ఏది ఏమైనా నీ ప్రేమకి నేను ఒప్పుకోను. లవ్ చేయడం తప్ప నాన్న? లవ్ చేయడం తప్పు కాదు తల్లి, ఈ వయసులో లవ్ చేయడం తప్పు నాన్న. అయితే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలన్న. అరేంజ్ మ్యారేజ్ ఏంది? అరేంజ్ మ్యారేజ్ ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ అంటే హాస్పిటల్ తీసుకుపోయి అన్ని టెస్టులు చెప్పేమంటారు. ఇది పాస్ కాదు నాకు తెలుసు. నాకే డౌట్. ఏదైతేందమ్మా నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా. నా మీద నీకు కోపం లేదా నాన్న? మీ అమ్మేసి అట్లలా నుంచి తిట్లు రావేమో గానీ నా నోట్ల నుంచి ఒక్క మాట కూడా నీకు రాదమ్మా. ఎందుకు నాన్న? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, నువ్వు వాడిని వెళ్ళి పెళ్లి చేసుకున్నావు అనుకో 10 లక్షల కట్నం సేఫ్. నాన్న నాకంటే నీకు 10 లక్షల కట్నం ఎక్కువైందా? 20 సంవత్సరాలు బుజ్జుకోను అని పెంచితే 3 నెలల ముందు వాడు పరిచయం అయితే వాడిని పెళ్లి చేసుకుంటా అంటావు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించుకున్న ఆస్తి నాకు ఎక్కువ కాదా నాన్న? ఇలారా ఇంతకీ వాడు ఏం చేస్తాడమ్మా? వాడు చేసే పని చెప్పకూడదు నాన్న. వచ్చి దరిద్రం ఒక నాన్న, వాడు చేసే పని కాదు, వాడు ఏం డ్యూటీ చేస్తాడు అంటున్నా. అమ్మాయిల నుంచి బ్యూటీ బయటికి తీస్తాడు. ఈ బ్యూటీని బయటికి తీసిందంటేనే వాడు ఎట్లాంటి బ్యూటీ ఫేస్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే మ్యాటర్ కొడుకు వచ్చి చెప్తే ఎలా ఉంటది? వీడు కొడుకు నాన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశానన్న. మన ఇంట్లో లవ్ అనే పదం వినపడొద్దు. అయితే ప్రేమిస్తున్నా నాన్న. నీ లవ్ కి మాత్రం ఒప్పుకోను రే. ఎందుకు నాన్న? మా నాన్న నా లవ్ ఒప్పుకుండా నువ్వు ఒప్పుకోవా? అరే మా నాన్న నా లవ్ ఒప్పుకున్నప్పుడు నీ లవ్ ఒప్పుకుంటే నేను మీ నాన్న కాదంటారా? ఇప్పుడు నీ దానికి ఏం చెప్పాలి నాన్న? ఏముంది, మన ఇద్దరి మధ్యలో ఏం లేదని ఫోన్ చేసి చెప్పేసి. హలో ప్రియా, నాకు మా నాన్నకి మధ్యలో ఏం లేదు. మన ఇద్దరి మధ్యలో కాదరా, నీకు దానికి మధ్యలో ఏం లేదని చెప్పరా? ఆర్డర్ మిస్ అయి పెట్టేశాను అన్న. పోయిందా? పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? టిఫిన్ చేద్దాం. అయిపోయింది కదా. ఒకరితో కంపేర్ చేస్తే మనకి ఎంత మండుతుందో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్. రావణ
ఈ పెండ్రైవ్ సమాజంలో అండర్వేర్ లేకపోయినా బతకొచ్చేమో గానీ ఈ పెద్దోళ్ళు పీకే క్లాస్ ని బతకడం చాలా కష్టం అన్న. మన టైం బాగాలేనప్పుడు వాళ్ళ మూడ్ బాగాలేనప్పుడు వాళ్ళకి గని మనం ఎదురేమే అనుకో ఇక మనకి దిబిడే. అసలు ఒకరితో కంపేర్ చేయమని ఎవరు చెప్పాడో గానీ ఆడికి చెప్పలేని ఏరియాలో మిర్చి మసాలా పెట్టి జస్ట్ చిల్ బేబీ అనాలి. 1 సెకండ్ లెట్ మీ ఇమాజిన్ ఎట్లా ఉంటుందో. పుట్టంగానే కంపారిజన్ స్టార్ట్ చేస్తారన్న, నువ్వు వాళ్ళ ఉన్నావు వీళ్ళ ఉన్నావు అని చెప్పి. మా అమ్మ మా నాన్న చూడే మా బాబు ఎలా ఉన్నాడో అచ్చమ్మ తాత పోలిక. మీ తాత చుట్టగాల్చుకొని రైల్వే పెట్టెల దగ్గర పల్లి పట్టీలు అమ్ముకునే వాళ్ళు ఉంటాడు, మీరు మీ తాత ఏంది అచ్చం మా అమ్మ పోలికే. మీ అమ్మ అది పొలం గట్ల దిష్టి బొమ్మలో అమ్ముకునే దానిలో ఉంటది. నువ్వెన్నానే వీడు మా తాత పోలికే. ఆ కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, ఆ మెడ చూడు. వద్దులే చెప్తే ఎడిటింగ్ లో తీసేస్తారు. ఇలా వాడు వీడని చెప్పి ఫిక్స్ చేసేస్తారు. ఇక ఫిక్స్ అయినాక మనం పెద్ద అవుతాం కన్నా అందరి పిల్లలు ఒకేలా ఉంటారా? ఎవడు బాంబు ఆడిది, ఎవడు ఫ్లేవర్ ఆడిది. ఎన్ని ఫ్లేవర్లు చూసినవే? చీతు అంటారు, ఎన్ని ఫ్లేవర్లు చూసినవే? నేను ఇక్కడ దోమలు వస్తుంటే చీతు అని అంటున్నా. మనం చిన్నప్పుడు అల్లరి చేస్తాం. మన అమ్మ వచ్చి రే యదవా ఎందుకు అల్లరి చేస్తున్నావు అంటే రోజు ట్యూషన్ కి రానన్నది మమ్మీ. అది రాకపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావురా అంటే ఈ రోజు వచ్చేటప్పుడు మిడ్ వేసుకొస్తానది మమ్మీ. ఓరి నీ అబ్బా నువ్వు ఇంకా ఇంతే ఉన్నావు, అప్పుడే నీ గర్ల్ ఫ్రెండ్ కావాలా? ఎదురుండి సుబ్బారావు గారు అబ్బాయిని చూడు, బుద్ధిగా ట్యూషన్కి వెళ్ళి ఇంటికి వస్తాడు, సరిగ్గా చదువుకో, ఈ రోజు ట్యూషన్ లేదు ఏం లేదు, మీ నాన్న చెప్పి కొట్టించేస్తాను అని నాకు ఒకటి తెలియక అడుగుతాను. సన్నీలోని చేతిలో బ్యాట్ పెట్టినంత మాత్రం క్రికెట్ అవుద్దా? సన్నీలేనే సుబ్బారావు కొడుకు సుబ్బారావే, సంజయ్ గడే. ఇంక ఇది అయితే ట్యూషన్ అయిపోయిన తర్వాత మన 10th క్లాస్ వస్తుంది అన్న. ఇంకా మన ఇంట్లో అయితే IPL మ్యాచ్ స్టార్ట్, టీవీ కట్టు, సినిమాలు కట్టు, ఫ్రెండ్స్ కలవనియరు. ఇక చదువు రయ్యా అని చదవబడుతూ ఉంటారు. ఇలా బాధ భరించలేక సర్లే మన మంచిగా కాదని చెప్పి నైట్ బ్లాక్ టీ పెట్టుకుని మరి చదువుతాం. లాస్ట్ కి ఎగ్జామ్లు ఆడి దాంట్లో చూసో ఇడి దాంట్లో చూసో ఎవరి దాంట్లో చూసి కష్టపడి ఎగ్జామ్స్ అని రాస్తాం. కానీ లాస్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కిక్ ఉంటది భయ్యా. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ సినిమాకి టికెట్ దొరికినట్టు ఉంటది. ఫుల్ ఎగ్జామ్స్ అయిపోయిన 2 months హాలిడేస్, ఫుల్ ఖుషి అవుతాం అనమాట. ఖుషి అయిన తర్వాత ఎట్లా రిజల్ట్ టైం వస్తుంది అనమాట. స్నేక్ మిల్క్ తాగినంత మాత్రం కవ్వ అవుద్దా? స్నేకే మిల్కే. వావ్ స్నేక్ మిల్క్ తాగినంత మాత్రాన అది కవ్వ అవుతుందా? స్నేకే మిల్కే. ఇక రిజల్ట్ టైం వస్తుంది కానీ అప్పుడు మన బాబు మనకి రెస్పెక్ట్ ఇస్తాడన్న. ప్రపంచం మొత్తం రిజల్ట్ టైంకి లేస్తే మనం మాత్రం ఆ టైంకి పడుకుంటాం, హ్యాపీ పడుకుంటాం. కానీ మా నాన్నగారు వచ్చి రే నాన్న సంజయ్ లేగరా, రే నాన్న లేచి దుప్పట్లో తీసి ఎవరు నాన్నగారు మీరా? అవునరా. ఏం చేస్తున్నావు? నీ అమ్మ పడుకున్నాను లేపు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తావు? అదే నాన్న కల్లో ఏ కాలేజ్ జాయిన్ అవుదామని ఆలోచిస్తున్నా. అవునా, నీకు చదువు అంటే ఎందుకు ఎంత పిచ్చి ప్రేమ? ఏమన్నా నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ప్రేమ నాన్న. ఒరే అర్జెంట్ గా A+B² చెప్పరా. అది నాన్న A+B అంటే నోట్లోనే ఉంది, బ్రష్ చేసుకొని చెప్పేస్తానే. నీ బతుక్కి ఏ ఫార్ములానో తెలియదు, ఏ కాలేజ్ జాయిన్ అవుతాడో ఆలోచిస్తాడంట. దరిద్ర. అసలు ఈరోజు నేను ఇంట్లో ఎందుకున్నాను తెలుసా? కాంపిటీషన్ జాబ్ తీస్తారా? అది కాదురా, ఈరోజు నీ రిజల్ట్. అవునా, సరే నాన్న. ఈరోజు సాయంత్రం రిజల్ట్ ఏమైనా తేడా వచ్చింది అనుకో, మన పెరట్లో ఉన్న బర్రే పేడెత్తిస్తా నీ చేత. వద్దులే నాన్న, వెళ్ళి తీసుకొచ్చేస్తా రిజల్ట్, నీ అమ్మ జీవితం అని చెప్పి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళాను. కాకపోతే మనకు మంచి అలవాటు ఉంది, మన రిజల్ట్ దొబ్బే ముందు మన ఫ్రెండ్ రిజల్ట్ అడుగుతాం అనమాట. అలాగే మా ఫ్రెండ్ కాల్ చేశా, రే బావా ఈరోజు రిజల్ట్ ఏంటి మరి మ్యాటర్? ఏమో బావా భయంతో ఇంటికి వెళ్ళాను, నైట్ బయట ఉన్నా. మరి ఆ రాజేష్ గారు పాస్ అయ్యాడా? లేదు బావా 2 ఉండిపోయి. ఓరే దరిద్రం, ఆరు దాంట్లో చూసి రాశాను రా. సరేగానే మన ఫిగర్ పాస్ అయిందా? లేదు బావ దాన్ని 3 ఉండిపోయి. అవునా, దొంగ మోగం దానికి. నీ అమ్మ దానికి వెళ్ళి ప్రపోజ్ చేస్తే నేను చదువుకోవాలి, టైం వేస్ట్ చేయకో, డిస్టర్బ్ చేయకో, నా ఎంట పడుకో, మా నాన్న పేరు నిలబెట్టాలన్నది. ఓ మా ఇంటి ముందు సైకిల్ వేసుకొని తొక్కుని వెళ్ళేది. అంతే అన్నిళ్ళు చదువు లేదు ఏముండదు, బ్యాగ్ మొత్తం ఖాళీగా ఉంటది, బుక్ మాత్రం పైన ఎట్టుకుంటారు. రిజల్ట్ అయిపోయిన తర్వాత అట్టిట్లా చేసి నెట్ కాడికి వెళ్ళి భయ్యా ఈరోజు నా రిజల్ట్ కొంచెం 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది చూడవా అంటే ఆడు వచ్చింది భయ అన్నాడు. సరే నెంబర్ ఇచ్చా. భయ్యా వచ్చిందా? ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. భయ్యా వచ్చిందా? లోడ్ అవుతుంది. చెప్పురా రే, చచ్చిపోయినట్టున్నాడు ఎగ్జామ్ తోటి. లోడ్ అవుతుంది భయ్యా. నీ అమ్మ ఇంతసేపు లోడ్ అవుతుంది పోయినట్టున్నాడు. లేదు భయ్యా పాస్ నాకు తాగదు. మా బాబు ఎన్ని మాట్లాడినాడు, బర్రె ఎత్తేస్తాడా, బాసాలు తోమిస్తాడా?
వస్తన్నా ఇంటికే వస్తన్నా. ఇంటికి వెళ్ళా అన్న, నానా పాస్ అయ్యాడు నీ కొడుకు. టెంటే మ్యాగన్ కోయ్. మరి నువ్వు పాస్ కాలేదారా అని అడుగుతాడు. అప్పుడు పాస్ అయ్యగా ఇంకో కొడుకు పాస్ అయ్యడమో అనుకుంటాడు మీ డాడీ. ఇంకో కొడుకు అవడా, నేనే నా కొడుకు అన్న. నాన్న ఎన్ని మాట్లాడినావు? పాస్ అయ్యా 333 55% అని అనగానే టీవీ ఆన్ చేశాడు. అన్ని ర్యాంకులు మావే, 1 2 3 4 అన్ని ర్యాంకులు మావే. మీ డాడీ అక్కడ నీ బొమ్మను వెతుకుతుంటాడు. నా కొడుకు వస్తాడు, నా కొడుకు బొమ్మ వస్తుంది. నాకు ఏడుపు వచ్చింది అన్న. నా మొఖానికి పాస్ అవడం ఎక్కువ, మా అయ్య ర్యాంకులు తెమ్మన్నాడు. అయితే కష్టపడి 10th పాస్ అయ్యి ఇక నెక్స్ట్ ఇంట్లో ఖాళీ కూర్చున్నా. ఖాళీ కూర్చుంటే పక్క నుంచి ఎవడో ఎదవా, నాన్న జాబ్కి వెళ్తున్నా, నాన్న జాబ్కి వెళ్తున్నా. అప్పుడు మా బాబు అన్నాడు, ఒరే ఎదవాడు ఏమంటాడ్రా, ఏమన్నా నాడికి జాండీస్ వచ్చిందంట, ఏమన్నా నాడికి జాండీస్ వచ్చిందంట. అది కాదు, ఆడికి జాబ్ వచ్చిందట. మరి ఎన్నోగా ఎందుకు అడగడం? అది కాదురా, మరి ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు అంటే, మనకి ఒక ఇన్ఫోసిస్ దట్స్ యా బిల్ గేట్స్ పీకినవుతి అనే జాబులు వస్తే, ఒరే నీ ముఖానికి ఎవడరా నీకు జాబ్ ఇచ్చేది? నీకు ఇచ్చాడుగా నాకేడా. ఆయన ఆడు చేసే జాబ్ ఏం తెలుసా? పంజా కొట్టదు, జాకెట్ మొక్కలు అమ్ముకోవడం. అదే నేను అమ్ముకోమంటావా? జీవితం మంచిగా హ్యాపీ పెళ్లి చేస్తే కట్నం తెలియదని బిజినెస్ పెట్టుకుంటాను అన్న. అప్పుడు ఒక అమ్మాయికే జాకెట్లు కుట్టాల్సి వస్తుందిరా. మా బాబా అన్నాడు, నీ ముఖానికి ఎవడరా పిల్లనిస్తాడని చెప్పి. హలో ఫాదర్, యువర్ ఇన్సల్టింగ్ మే. మొన్నే ఫేస్బుక్ లో ఫోటో పెడితే 11 మంది అమ్మాయిలు టపీ మంది లైక్లు కొట్టారు. టపీ అని కూడా కొట్టచ్చా లైక్లు? అయితే మొత్తానికి నేను ఒక సెటిల్ అయ్యా. ఎవరి టాలెంట్ ఆడిది, ఎవరి పేరు ఆడిది. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఏందాక డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ కామన్ మ్యాన్. Don't underestimate the power of a common man. కాదక్క తెలుగు చెప్పు, అదేమంటారు? అరే నన్ను తక్కువ అంచనా వేసిన అనుకో, నిన్ను తొక్కుతా. నన్ను తక్కువ అంచనా వేస్తే తొక్కుతా. ఆ డైలాగ్ నన్ను చూసి చెప్దాం అనుకుండు. అందుకే నిన్ను చూసేసరికి సౌండ్ తొక్కుతా. ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ ఫస్ట్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది భార్గవ్. సూపర్ ఎపిసోడ్ ఇవాళ పటాస్. అండ్ ఇవాళ ఇలా ఉంటే రేపు సునామీ గాళ్ళు అండ్ రచ్చగాళ్ళు. ఎందుకంటే మా రచ్చగాళ్ళు టీం నుంచి వస్తారండి ఒక యాదమరాజు వచ్చినప్పటి నుంచి అద్భుతం. హలో, వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనం జోకులు వినొద్దురా బాయ్. రేపు వార్, డోంట్ మిస్ ఇట్. బాయ్. పటాస్ ఫుల్ చూపిందా. గారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. ఎట్లుంటో అట్లే పరమేశ్వర చల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు కోడి పెట్ట, నేనే గుడ్డు మా పక్కన ఆడుకో.